నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. ఖమ్మం నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి ప్రయాణం చేస్తున్నాను. సమయం రాత్రి 7:30కి బయలుదేరాను. ఖమ్మం నుంచి ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత కారు సర్వీసింగ్ చేయించా. స్టార్టింగ్లో సర్వీసింగ్ చేయించేసి రోడ్ ఎక్కేసరికి 8:30 అట్లా అయింది. 8:30కి మొదలైంది నా ప్రయాణం. సూర్యాపేట రోడ్ ఎక్కా. ఖమ్మం నుంచి సూర్యాపేట బ్రిడ్జి మించి పోతున్నాం. చిమ్మ చీకటి హైవే బ్రిడ్జి మీద ఒంటరి ప్రయాణం. చూద్దాం, ఒక్కడిని పోతే ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి బయలుదేరా ఫ్రెండ్స్. ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుందాం లేదని చెప్పేసి అట్లే బయలుదేరా. మధ్యలో సూర్యాపేట దాటాక ఇక్కడ నార్కట్పల్లి దగ్గర టిఫిన్ సెక్షన్ ఒకటి కనపడితే ఇక్కడ ఆగా. ఇక్కడ ఆగి దోశ తిన్నా ఫ్రెండ్స్. ఇక్కడ బాగానే ఉంది. తిన్న తర్వాత ఆలోచించా, నిద్ర వస్తున్న తిన్నాక బాగా నిద్ర వస్తుంది. ఇంకా ఈ నైట్ ఇప్పుడు నేను ప్రయాణం చేసి దిగదేశం కూడా ఏం లేదు. రేపు పొద్దున్న 10:30 కల్లా నేను అక్కడ ఉంటే 11 కల్లా వాళ్ళు చెక్అవుట్ చేసి బయటకు వస్తారు. అప్పుడు రిసీవ్ చేసుకుందాం అని చెప్పేసి ఆలోచించి ఇక్కడే ఫ్రెండ్స్, ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర బండి పెట్టుకొని కారులోనే పడుకున్నా. చాలాసేపు కొంచెం అటు ఇటు తిరిగా నేను. హోటల్స్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి మంచిగా, టిఫిన్ సెక్షన్స్ అవన్నీ. పడుకొని లేచిన తర్వాత తెల్లారుజామున పొద్దున్నే వాకింగ్కి బయలుదేరా. ఒక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయా. 5:30, 6 ప్రాంతంలో లేచి నడుచుకుంటూ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చా. ఇక్కడి నుంచి మళ్ళీ కారు దగ్గరికి వచ్చేసరికి టైం వచ్చేసి 7:30 అట్లా అయింది. మళ్ళీ బయలుదేరా ఫ్రెండ్స్. ఇది రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో ఉన్న పెద్ద కొండ ఇది. రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వచ్చేసా. ఇక్కడ కొద్దిసేపు నిలబడి వీడియో తీసుకున్నా. రామోజీ ఫిలిం సిటీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పోవడానికి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత ఈ బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జి పక్కన నుంచి ఓఆర్ఆర్ ఎక్కాలి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత ఇక నెమళ్ళు వెళ్తున్నాయి చూడండి. పొద్దున్నే నెమళ్ళు 4-5 నెమళ్ళు కలిసి వెళ్తున్నాయి. నేను ఏదో కోళ్ళు అనుకున్న వాటిని. నెమళ్ళు అరుస్తున్నాయి అక్కడ. నేను కారు దిగి వెళ్ళి చూసాను నేను లోపలికి. ఇగో నెమలి అక్కడ తిరుగుతుంది అరుచుకుంటా. ఇగోండి ఫ్రెండ్స్, నెమలి లోపల రోడ్డు దాటి వెళ్ళి చెట్లలోకి వెళ్ళింది. అది ఇగోండి, అదే కనబడుతుందా మీకు? తర్వాత ఇక ఓవరాల్ నుంచి ప్రయాణమై వెళ్తున్నా ఫ్రెండ్స్.
ఖమ్మం నుంచి హైదరాబాదు ప్రయాణం, ఖమ్మం నుంచి కూసుమంచి, కూసుమంచి నుంచి సూర్యాపేట నార్కెట్పల్లి మీదుగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి మీకు ఓఆర్ఆర్ ఎక్కితే ఎగ్జిట్ నెంబర్ 14లో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు, ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి దిగాలి మనం. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత 33 కిలోమీటర్లు ఎగ్జిట్ నెంబర్ 14కి దిగడానికి 33 కిలోమీటర్లు ఓఆర్ఆర్ నుంచి ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్. నేను ఎగ్జిట్ నెంబర్ 14లో దిగి ఇక్కడ డౌన్లో టోల్ గేట్ ఉంటుంది. తర్వాత ఎయిర్పోర్ట్కి పోయే దారి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది టోల్ గేట్ దాటి రౌండ్ తిరిగి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కి వచ్చేసాను ఫ్రెండ్స్. కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 10:30 అట్లా అయింది. కజిన్ వస్తున్నాడు, శ్యామ్జీ వచ్చాడు. తను వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి వచ్చారు. రిసీవ్ చేసుకున్నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిని. లగేజ్ మొత్తం కార్లో పెట్టేసి మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. ఇది అమీర్పేట దగ్గర ఎల్ఐసి ఆఫీస్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ అమీర్పేట టు అమెరికా అని అంటారు. ఇక్కడ మొత్తం ట్రైనింగ్ సెంటర్సే ఉంటాయి. మొత్తం అన్ని కోచింగ్ సెంటర్సే. ప్రతి దానికి ఏది నేర్చుకోవాలన్నా ఇక్కడే. ఎల్ఐసి ఆఫీస్ దీంట్లో ఉంది. ఒక 1 అవర్ ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్లో పని అయిపోయిన తర్వాత అమీర్పేటలోనే కృతుంగా హోటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. కృతుంగా హోటల్లో నాకు నచ్చేది ఏంటంటే రాగి ముద్ద, నాటుకోడి పులుసు తెప్పించుకున్నాం. బిర్యానీలో పెద్దగా ఇష్టం ఉండదని నేను చెప్పా ఇదివరకే. నాటుకోడి పులుసు, రాగి ముద్ద ఇది తినేసి మేము బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. శ్యామ్జీ వాళ్ళ నాన్నగారు అతి బలవంతంగా తిన్నాడు నాటుకోడి పులుసు, రాగి ముద్ద. ఆయన ఏమో భోజనం చేసేవాడు పాపం. మేము తెప్పించుకుంటుంటే ఆయన కూడా సరే నాకు కూడా కావాలే, నేను కూడా తిని చూస్తా ఒకసారి అన్నాడు. మొత్తానికి అయితే తిని బయలుదేరాం ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.